ప్రేమిస్తున్నాడు. భూమి దాని సంపూర్ణత అంతా కూడా ఆయనదే. ప్రజలందరూ ఆయన వారే. అలాగే గోధుమ కలర్లో ఉన్న వాళ్ళు, అలాగే మనకన్నా పొచ్చి వాళ్ళు, మనకన్నా పొడవైన వాళ్ళు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, మహిళలు, ఈ తారతమ్యం ఏది కూడా ఆయన దగ్గర లేదు. ప్రాంతీయ భేదము లేదు, భాషా భేదము లేదు, కులమత భేదాలు లేవు. హల్లెలూయా. ఈ ధనవంతుని ఇంటికి నేను నీ ఇంటికి రావలసి ఉంది. నేను ఇంటికి అయ్యో యేసయ్య ఎవరో చూద్దామని నేను తాపత్రపడుతుంటే ఆయనే నా ఇంటికి వస్తాడా? ఆయనే నా ఇంటికి వస్తాడని ఆయన సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. ఆ ఊరిలో ఏమన్నారు? బాబు అలాగే అలాగే ఏమన్నా చేస్తాను ఏసా అదే అలాగే అలాగే. నేనేమన్నాడు? సార్ చూసిన డిఫరెన్స్ ఏమైనా ఉందా? మీకు అర్థమవుతుందా డిఫరెన్స్? ఎవరైనా ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టర్, జ్ఞానవంతుడు, ఆ ఊరు హరణిపోతారు. ఏదైనా షాప్ ఉందంటే వాళ్ళు ఆయన వస్తే బాబు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు భయపడినటువంటి ఒక రేంజ్ లో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి చక్కయ్య. అలాంటి వ్యక్తి ఇంటికి ఏం చేసినట్టు ఆయన్ని చేర్చుకోండి. ఆ ఇంట్లోకి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ చక్కయ్య యొక్క నిజస్వరూపాలన్నీ బయటకు రావడమే కాకుండా ఆయన ప్రభు దగ్గర ఎన్నో ఒప్పుకోలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా శిష్యులు అన్నారు, ఈయనకేమి పని లేదండి, ఈ పాపిస్తోని ఇంటికి ఎందుకు వెళ్ళాడు అని. ఏ ఇంటికి వెళ్ళాడు? ఏ ఇంటికి వెళ్ళాడు? యేసు ప్రభు బాగానే ఉన్నాడు, యేసు ప్రభు నమ్ముకున్న శిష్యులతోనే సమస్య. ఆయన ఎందుకు వెళ్ళాడో ఒక ఆలోచన ఉంది, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక ఆలోచన ఉంది. యేసా ఇంటికి రాకపోతే ఆ ధనవంతుడు మారేవాడా, రక్షణ పొందుకునేవాడా? చెప్పండి చెప్పండి చెప్పండి. మోజెస్ అయ్య గారు, మోజెస్ డాడీ ఇంటికి రాకపోతే ఈ వీధంతా మారింది, ఊరంతా మారింది. అది చరిత్ర, అది మార్చడానికి లేదు. అది నాకు తెలుసు, మీకు. ఇక్కడ ఎంతమంది బీదవారు ఉన్నారో వాళ్ళకి తెలుసు, ధనవంతులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఈ రోజున బాధ్యతగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు దైవజనుడు. ఆ భారాన్ని మోస్తున్నాడు. ఆయన దగ్గర కూడా ఎప్పుడు రాజం వచ్చాడా? ఎవరు? ఆయన మదనపల్లి రాజశేఖరం గారితో వచ్చారు. వచ్చి నేను ఎదురుకనమంగానే కుమారుగా ప్రేస్ చేస్తాను. మరి ఆయనతో పాటు వస్తే అమ్మా యేసు ప్రభువుకి ఎప్పుడు వస్తావు? మా చెల్లండి, దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా తాత కూతురు, ఆ నాన్నగారు హల్లెలూయా తాత అంటారు. ఇలా ఆయన పక్కన కూర్చోండి. అలాగే వెనకాల రావాలి, ముందుకు కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కథం కూర్చో. అయితే ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున ఆ ఇంటికి ఎందుకు వెళ్ళినా అనేటటువంటి ఒక ఆలోచన రావచ్చేమో కానీ ఆయన వ్యక్తిగతాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన ఏమంటే యేసు ప్రభు చివరిలో ఈయన కూడా నేను ఎవరు మారడో, ఎవరు మూర్ఖంగా ఉంటారో, ఎవరు మనం మార్చలేమో అలాంటి వారి ఇంటికి యేసయ్య వస్తే వారు ఖచ్చితంగా మారిపోతారు. ఆ ఇంటికి రక్షణ ఖచ్చితంగా యేసు ప్రభు తీసుకొస్తారు. యేసు ప్రభు ముఖాముఖిగా కనబడితే మన జీవితాలు మారుతాయి. ఏ రోజైనా ప్రభువా నాకు కనిపించు అని యేసు ఆ జక్కయ్యలాగా నేను యేసును చూస్తాను అనేటువంటి ఆశతో ఎవరైనా ఉండగలిగితే ఆయనకి ఖచ్చితంగా ఆయన ప్రత్యక్ష
కాపాడను. మనిషికి ఉండాలని, మనిషికి ఆశ ఉండాలి, యేసు మీద ఆశ కలగాలి. యేసు ప్రభుని చూద్దాం, యేసు ప్రభుతో మాట్లాడదాం, యేసు ప్రభు ఎదురుగా నిలబడదాం. ఆయన ఏంటో, ఆయన తత్వం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో. నేనంత ధనవంతుడిని, వీధిలో వెళ్తాను, వెనకాల ఒక 10 మంది కూడా రావట్లేదే. ఆయన వెనకాల గ్రామాలు జరిగిపోతున్నాయి. ఆయన పేరు ప్రఖ్యాతి ఎలాగొచ్చాయి ఆయనకి. ఆయన ఒక గుంటోడిని పట్టుకుంటే నడిచేస్తున్నాడు, ఒక గుంటోడిని ముట్టుకుంటే చూస్తున్నాడు, ఒక మూగవాడిని మాట్లాడమంటే మాట్లాడుతున్నాడు. నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నేను చేయలేకపోతున్నాను. ఏదో ఆశతో వచ్చుండొచ్చు, కానీ యేసు ప్రభు ఇంటికి రాగానే ఆ ఇంటిలో పాపమంతా బయటికి మూట పెట్టుకొని పరిశుద్ధత ఇంటికి, వెలుగు ఇంటికి, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు ఆ రోజుల్లో మాకు గోడి సామీలు గారు సువార్త చెప్పేవాడు. అలాగే మరొక దావీదయ్య గారు అమ్మ, ఆయన సువార్త చెప్పేవారు. దావీదయ్య గారు అవసరం వచ్చి టేబుల్ పెట్టి హల్లెలూయా స్తుతి మహిమ డబ్బు కొడుతుంటే ఇంకే చిన్నపిల్లలు ఎవరు మాకు కనపడలేదు. చాలా ఆనంద్ గారు సంతోషం, పిల్లలు కొంచెం దూరం లేకపోతే అంత చిన్న వయసులో వచ్చి అప్పుడు గుడిసెలు ఉండేవి. అక్కడ వీధులు ఆయన 4-5 పాటలు పాడితే 2 వచ్చేవారు. 6వ పాటకి పల్లెతో ఇంత బియ్యం వేసుకొని దాంట్లో ఒక 2 రూపాయలు, ఒక 10 రూపాయలు, ఒక రూపాయలు వేసుకొని అక్కడ తెచ్చి 10 సార్లు వెళ్ళిపోయేవారు. ఆయన మధురమైన స్వరము పాట ఉంది. ఆ పాట చిన్నతనంలో నాకు చెవులు మనం మారుకోకపోతే ఆ మనిషితో చూసి నేను ఆ పాట పాడటం మొదలుపెట్టి అలాగే నేను క్రైస్తవంలోకి రావడానికి దైవజనులు వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తేనే ఈ రోజు నా ప్రియులారా, ప్రభు ఇంటికి రావాలి, ప్రభుని చూసే మనసు మనకి కలగాలి అని నేను ఈ రోజున ఇక్కడ ఉన్న అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఆ ఇంటికి రక్షణ 3 ఇల్లు ముగించేస్తాను. వాస్తవానికి చాలా అలసటగా ఉన్నాను. మొన్ననే 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం నేపాల్ బోర్డు, బంగ్లాదేశ్ బోర్డు, బీహార్, వెస్ట్ బెంగాల్ స్టేట్స్లో 17 సంఘాల్లో మాట్లాడుకుని వచ్చాం. 17 సంఘాలు అంటే పగల ఒక మీటింగ్, రాత్రి ఒక మీటింగ్. హైవేలోనే తిరిగాము. తెల్లవారు 5 గంటలకు బయలుదేరడం, రాత్రి 12 గంటలకు రావడం. క్యాంపస్ అటు నుంచి వచ్చి 4 రోజులు సిక్ అయిపోయాయి. అక్కడ ఒక ఇల్లు ఇలాగే ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ 4 చేతుల మీదకే జరిగింది. సంతోషం. ఈరోజు దైవజనుడి చేతుల మీద జరిగింది. ఈ గృహ ప్రతిష్ఠ ఆహ్వానాలు ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య. హల్లెలూయా. ఈ ఇంటికి దేవుడు సకల విధములైన మేలులు చేయను గాక, తన కొరత కొదువ తీర్చును గాక, పిల్లల భవిష్యత్తులో నదులను యేసుక్రీస్తు నామములో ఖర్చును గాక. అమ్మా మీకు చెప్తున్నాను, ఇల్లు కట్టేశాము అని ఇంకా సంబరపడకన్నా దైవజనుల మాట మీరు వింటే బాగుపడతారు. అక్కడ జక్కయ్య ఇంటికి అంతమంది వచ్చారు కానీ అందరి మాట జక్కయ్య వినలే, ఒక్క యేసయ్య మాట మాత్రం. హల్లెలూయా. ఈ ఇంటికి దైవజనుడి రూపంలో యేసు ప్రభు వస్తారు. సహవాసంలో ఉండండి, సంఘంలో ఉండండి, మొలకెత్తండి, బలపడండి, మంచి ప్రార్థనా పనులు కండి, వాక్యం బాగా చదువుకోండి, విమర్శలు వివాదాలకి దూరంగా ఉండండి, నోరు శుభ్రంగా ఉంచుకోండి, తొందరపడి ఎక్కువ మాట్లాడద్దు. ప్రార్థనా జీవితం ఉన్న వాళ్ళు జీవితాన్ని చదువు చేసుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దున్నుతారు. హల్లెలూయా. దీని చివరిగా ఈ ఇల్లులో ఏముందట? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆ ఇల్లు, ఆ ఇంటిలోకి పరిశుద్ధాత్మ రాగానే ఒక చెప్పండి, పేతురు ఒక ఆయన ఉన్నాడు, తోమ ఒక ఆయన ఉన్నాడు, ఆంధ్రయ్య ఒక ఆయన ఉన్నాడు, స్త్రీలు కొంతమంది ఉన్నారు, పురుషులు కొంతమంది ఉన్నారు. ఇలాగా వీళ్ళందరూ ఐక్యంగా ఉండడం సమంజసమేనా? చెప్పండి. కాదు కదా. ఇందాకే చెప్పాడు
నా ఇద్దరు కొడుకుని ఇంట్లో కూర్చోబెట్టడం కష్టం, అన్నదమ్ములు ఒక దగ్గర కూర్చోవడం కష్టం, అక్క చెల్లెలు ఒక దగ్గర కూర్చోవడం కష్టం. కూర్చుంటే పెద్ద భూకంపమే వస్తుంది, మయన్మార్లో వచ్చినట్టుగా వస్తుంది. వాస్తవం అవునంటారా కాదట? ఎందుకో మరి అంత శక్తి అక్కడ దేవునికి స్తోత్రం కలుగుతుంది. భూమే బ్రద్దలైపోయిన శక్తి వచ్చేస్తుంది అక్కడ. ఇల్లు బొల్లు బొల్ల మొత్తం అయిపోయి, ప్లేట్లు ఎగిరిపోయి, బిల్డింగ్లు ఎగిరిపోయి, ఫ్యాన్లు ఎగిరిపోయి, తిన్న అన్నం తోసేసి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మనకి. కానీ ఈ ఇంటిలో ఎవరు వచ్చారండి? అదే హోలీ స్పిరిట్ రాగా నాకు బాగా కదా చేసింటే ఆ ఇల్లంతా నిండింది. హౌస్ వాస్ ఫుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆమేన్. ఒక జీవితంలో, ఒక ఇంటిలో, ఒక కుటుంబంలో, ఒక వ్యవస్థలో, ఒక సేవలో నింపుదల రావాలి అంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది అని అంటాడు కదా. మా దగ్గర ఏమీ లేదు, అక్కడ అన్ని ఉన్నవారమే, దిక్కు లేని వారమే, కానీ దరిద్రులు మాత్రం బలహీనులు కానీ బలవంతులం. ఆ కొండల్లో, లోయల్లో, గుట్టల్లో తిరిగారు వాళ్ళు. వాళ్ళకి ఏం తక్కువైంది? ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కావలసిన ఆదరణ, వాళ్ళకి కావలసిన ఆశ్రయం పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు చెప్తున్నాడు, సాగులు ఎన్నో కష్టాలు ఉంటాయి మాకు, బాధలు ఉంటాయి మాకు. జకి ఇంటికి వెళ్తే జకి దగ్గర యేసుప్రభు తీసుకెళ్ళి ఆ డబ్బు అంతా పేదకి ఇచ్చి ప్రభుకి ఇచ్చాడా? లేదు. జనరల్ క్వశ్చన్ కాదా? రేపు పర్వం మీద జగ్గని అడుగుతాను, ఓ బాబు నీకు ఎంత రక్షణ వచ్చింది కదా ఆయన పేదలకు ఇచ్చేస్తే ప్రభుకి ఎందుకు ఇవ్వలేదు? ప్రభు అని కనుక ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఒక 10 రోజులు తినయ్యా బాబు, తిరిగయ్యా బాబు, సేవ చేయయ్యా బాబు, నాలాంటి పాపిష్టులను బతికించావు, రక్షించావు. ఎంతమంది ధనవంతులు దేవుడికి ఇస్తాం. మీరు ఇచ్చిన అవ్వకపోయినా దేవుడు ఖచ్చితంగా మీరు మంచిగా ఇస్తున్నారు కాబట్టి పైగా చక్కగా నీటిగా కోటేసుకోద్దాం అనుకుని పప్పిల్లే కదా ఒప్పు పెడుతుంది. ఏసీ బిగించలేదు అని ఏసీలో చల్లగా వచ్చే వాళ్ళకి చమలు తెచ్చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం. అలాంటి అయిపోయింది ఇదొక బాధ. రాత్రి మా ఇంట్లో ఏసీ లేదు, పారిపోయి 11:30కి నా నాయన ఇల్లు 2 అంతస్తులు ఇల్లు కట్టి ఏసీ పెట్టలేదు. మా మరొకటి బావగారు మీరు కొత్త కొన్నారు కదా, అది కూడా తెచ్చిలేకపోయారు అంటారు. ఏం చేస్తున్నాం? ఎన్ని కూరలు పెట్టినా, ఎన్ని ఏసీ పెట్టినా అంత వేడి ఆగదు. దేవునికి స్తోత్రం. ఎందుకురా బాబు ఈ పాత నాకు అసలు పడుకోలేకపోతే సలా చేసేస్తుంది కదమ్మా అని పాసుకుంటారు. ఆ నైట్తోనే కారెక్కేసి రాత్రి కూడా మమ్మల్ని ఎవరు చూస్తారు? ఏ పోలీసులు ఆపరు. మాకు ఈ 3 జిల్లాల్లో పోలీసులు ఎవరు ఆపరు. మా ఇంట్లోనే పోలీసులు ఉన్నారు. ఈ పోలీసులు అందరూ మాకు తెలిసిన వైద్యులు అన్ని కార్లు ఆపు, నా కారు ఆపు. ఎందుకో తెలియదు. ఆపోయే బాబు అన్నాను ఒకసారి పోలీసు. ఏంటి సార్ మీరే పోలీసులు కనబడుతున్నారు? మా ఇంట్లో పోలీసులు ఉన్నారుగా, నేను పోలీసులు కాదయ్యా, నేను ప్రభు సార్. మనకి ఎప్పుడు కూడా 24 గంటలు ప్రభు అలాగే ఉంటారు. నేను చెప్తున్నాను చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న దగ్గర ఆ ఇంట్లో నింపుదల అనేది వస్తుంది. ఏ కోశన ఇంట్లో ఒంట్లో నింపుదల ఉంటుంది, ఇంట్లో కూడా నింపుదల ఉంటుంది. నీకు కావలసిన ప్రతి అవసరం భౌతికంగాను, ఆర్థికంగాను, ఆత్మీయంగాను దేవుడు తీరుస్తాడు. నాకు తండ్రి ఇవ్వలేదు, నాకు నాయన ఇవ్వలేదు, నాకు అక్క ఇవ్వలేదు అనే బాధ మీరు అలా పడే కొద్దీ కూడా మీలో అపవిత్రాత్మ పనిచేస్తాడు తప్ప పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి, నింపండి, నాకు నింపండి, నా నింపుదల కావాలి. రెండోది ఐక్యత అనేది పరిశుద్ధాత్మ దేవుడే. చివరి మాటగా ఒక మాట చెప్పి పూజించేస్తా. ఏ ఇంటికైనా వెన్నుముక భక్తే. ఏ ఇంటికైనా వెన్నుముక భర్త లేనప్పుడు
ఇల్లు కొంచెం భయంతో ఉంటుంది. కాలం వచ్చి వెళ్ళిపోవడం వేరే, వ్యాధి వచ్చి వెళ్ళిపోవడం వేరే, అర్థం చేసుకుంటాం. కానీ అకారణంగా అకస్మాత్తుగా మరణాలు నాకు సంభవిస్తే అది ఎవరు పోర్చలేని లోటు. మా మేనల్లుడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. వాడి ఫోటో చూసేసరికి నాకు భయమేసి ఆదేసి ఇంటి దగ్గర ఏడ్చాను. మా మిస్సెస్ చెప్తే ఆమె ఏడ్చింది. ఏమండి, మనకి ఎన్నో ఉండొచ్చు, కానీ మనకి ఏమైతే మళ్ళీ మనం తప్పుకోలేము. అవునా కాదా చెప్పండి? మాకు వీళ్ళ వల్ల సమస్య లేదు. పాప కృపం బట్టి కానీ, వాళ్ళ పిల్లలు బట్టి కానీ, లేకపోతే వాళ్ళ నాయన బట్టి కానీ, అంటే మా మేనలను బట్టి కానీ మాకు సమస్యలు లేవు. మా పెద్ద మామ రక్షణ కోల్పోయిన బాధే తప్ప కానీ మాకు ఇంకేం లేదు. వీడు రక్షణలోకి వస్తే బాగున్నా నలుగురు మామకి సువార్త చేశాం. ఆ చిన్న మామ చిన్న అక్క ఇప్పుడు రక్షణలో ఉన్నారు. ఒక మామయ్య చనిపోయాడు, ఒక మామయ్య రక్షణ కోల్పోయాడు, ఒక మామ రక్షణ లేదు. ఏదైనా మా సొంత ఇంటి వారికి రక్షణ కలిగితే మాకు సంతోషం కదా. అదే బాధ తప్పించి కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఆత్మీయ సంబంధాల ఇబ్బందులు కానీ ఏమీ కూడా మాకు లేవు. మా పెద్ద మామయ్య అంటే మాకు చాలా ఇష్టం. మా పెద్ద మేనడ్ అంటే ఇంకా కూడా మాకు చాలా ఇష్టం. We love you, Dad. We like you very much. నా మీటింగ్స్ అయితే ముందు వాడే గ్రౌండ్ అంతా తిరిగి కూర్చొని అంటాడు. పెద్ద పెద్ద క్రూషన్స్ చేస్తుంటాను. పిల్లరా, యేసు ప్రభు సేవ చేస్తున్న సేవకులకి ఇబ్బందులు బెదిరింపు వచ్చినప్పుడు వాళ్ళు ఏకాంతంతో ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారు ధైర్యముతో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. హల్లెలూయా. లేని ధైర్యం అనేది, లేని అభయం అనేది, సెక్యూరిటీ, దేవదూతల కాపుదల, పరిశుద్ధాత్మని కక్ష, దేవుని దక్షిణ హస్తము కాపుదల, దేవుని కనుదృష్టి. ఇదిగో పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడిన, ఎడమ ప్రక్కన 10,000 మంది పడిన నీకే అపాయం రాకుండా ఎన్నో వీడువను, ఎన్నో ఎడబాయిన ధైర్యాన్ని ఇచ్చే దేవుడు యేసు దేవుడు. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ కాపుదల, పరిశుద్ధాత్మ ఐక్యత మనమందరము కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఎవరైనా ఆత్మను పొందుకోకపోతే ఆత్మ పొందుకోండి. కొరత లేనంత అభిషేకాన్ని పొందుకోండి. ఆ అభిషేకము మనకి ధైర్యాన్ని, నింపుదలను, మన అవసరాలను తీరుస్తూ మనకు ఐక్యతను సమకూర్చే ఆత్మ ఏనాడు నిత్యుడను ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. కాబట్టి దేవా, నా ఇల్లంతటిలో నువ్వే ఉండండి, నా జీవితంలో నువ్వే ఉండండి, నీ అభిషేకంతో నన్ను నింపండి అని ఈ రోజున ఎవరైతే ఒప్పుకుంటారో, అభిషేకం ఆత్మ నింపుదల కావాలని మీరు ఎవరైతే ఆశిస్తున్నారో వారు ఒకసారి చేతుల పైకి ఎత్తి మీకు ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. దేవా, నన్ను నింపండి, నా అవసరాలు తీర్చే నింపుదల, నా భౌతిక పరమైన అవసరాలు, ఉద్యోగపరమైన అవసరాలు, వ్యాపారపరమైన అవసరాలు, కుటుంబపరమైన అవసరాలు, పిల్లల చదువులకు సంబంధించిన అవసరాలు, అలాగేనైనా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అవసరాలు, నాయన సహవాసానికి సంబంధించిన అవసరాలు, సేవకు సంబంధించిన అవసరాలు, నింపుదల కావాలి, నింపుదల కావాలి, ఐక్యత కావాలి, ధైర్యం కావాలి. చేతులు పైకెత్తండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నింపండి తండ్రి, నింపండి ప్రభువా,
మీ ఆత్మక్షేత నింపండి. ముందుకు అడుగు వేసే ధైర్యాన్ని కలిగించండి. నువ్వు మాత్రమే తండ్రి, ఆయన మాకు ఎక్కువ లేదు. గాఢాంధకారములో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకంటే నీ దిట్టుగా నీ దండమును ఆదరిస్తుంది. ఎన్ని బతుకలు వచ్చినా మాకు ధైర్యం ఇచ్చే దేవుడు. తండ్రి, ఇక్కడ నా చేతిని ప్రపత్తి పెట్టిన దీవించండి. చెల్లి కృపను దీవించండి. వారిద్దరి బిడ్డలను దీవించండి. ఈ కుటుంబానికి కావాల్సిన అవసరం దీవించండి. సహాయం సప్లై చేయండి. Meet all the needs. ఫిలిప్పీ 4:19, FC 1:3, FC 3:14 వచనాల ప్రకారం, లేఖనాల ప్రకారం ప్రతి విధమైన ఆశీర్వాదం మీకు కలుగును గాక. చేతున్న పది బిడ్డగా కలుగును గాక. అలాగే ఈ సేవ చేస్తున్నానైనా నా స్నేహితులు, నా ప్రభు బిషప్ గారిని, నా తండ్రి, నా ప్రభు, నా దైవశనులు, నా ప్రభు తండ్రి ఆనంద బట్టి, తన సేవను బట్టి, కుటుంబాన్ని బట్టి, అలాగే నా తండ్రి అమ్మగారిని బట్టి నా ప్రభు మీకే మహిమ చెల్లిస్తున్నాను. ఆయన మీరున్నారన్న ధైర్యంతో సేవ చేస్తున్నారు. ఆయన ఇక నా ప్రభు తన జీవిత భాగస్వామి నేను పిలుచుకున్నప్పటికీ నువ్వే తన ధైర్యంగా యవన కాలంలో నీ కొరకు నా ప్రభు తల్లి నడుము ఖర్చుపడి కాడి మోసు మేము దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని గమనిస్తున్నాం, నేర్చుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. నీ నింపుదల వరకు దయచేయండి. మమ్మల్ని కూడా దీవించండి. నీ నింపుదల మాకు ఇవ్వండి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇంటికి శుభం పలకమన్నా నదుడు యేసుక్రీస్తు నామములో శుభం పలుకుతూ మహిమ ఘనత ప్రభావం మీ నామానికి చెల్లించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. థ్యాంక్స్ అయ్య గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మంచి విలువైన మాంసాలు